బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. విశాఖ, మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పలు నగరాల్లో నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. కడప నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. అంటే ఈ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులకు కడప కార్పొరేషన్ లో వచ్చినటువంటి ఏదైతే టౌన్ ప్లానింగ్ నుంచి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ రోజు ఉదయం మధ్యాహ్నం నుంచి సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తమ బృందము టౌన్ ప్లానింగ్ లో ఉండేటువంటి పలు కీలక పత్రాలపై ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి అధికారులకు అందినటువంటి సమాచారం మేరకు ఈ రోజు కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి విభాగంలో ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు డెప్త్ కు పోయి తనిఖీ చేస్తున్నారనేటువంటిది మనకు వచ్చేటువంటి సమాచారం. అయితే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలపై ఈ దర్యాప్తు ఏదైతే ఐసీబీ అధికారుల యొక్క దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి కార్యాలయంలో కీలక పత్రాలు ఏవైతే ఉన్నాయి, కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించినారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా విచారణ చేస్తున్నారనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ టౌన్ ప్లానింగ్ కు సంబంధించి కడప కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ కు సంబంధించినటువంటి అధికారుల పైన వచ్చినటువంటి ఆరోపణల పర్వం ఏదైతే ఉందంటే ప్లానింగ్ కు సంబంధించినటువంటి విభాగంలో అధికారులు ప్లానింగ్ విరుద్ధంగా ప్లానింగ్ చేస్తున్నారనేటువంటిది, అలాగే ప్లానింగ్ కి సంబంధించిన అధికారులు నిబంధనలు విరుద్ధంగా చేసిన వాటిపైన పరోక్షంగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారనేటువంటిది, అలాగే ప్లానింగ్ కి సంబంధించినటువంటి విభాగంలో అవినీతి ఎక్కువగా కొనసాగుతుందనేటువంటిది ఇటీవల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగించి టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి విభాగంలో కీలక పత్రాలను పరిశీలించడంతో పాటు అందులో ఎంతవరకు ఈ అవినీతి జరిగింది, ఆ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎంత అవినీతి ఆరోపణలు ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా డెప్త్ విచారణ చేస్తున్నారని. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ప్రధానంగా అంటే కార్పొరేషన్ కావచ్చు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, వీటిల్లో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి విభాగాల్లోనే ఎక్కువగా అవినీతి ఆరోపణలు, అలాగే ఆ ప్లానింగ్ కి సంబంధించినటువంటి వాటిలలో ఆరోపణలు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కడప కార్పొరేషన్ లో చేసినటువంటి ఏసీబీ అధికారుల దాడుల్లో కీలక పత్రాల్లో మరి వాస్తవాలు ఎంతవరకు వెలుగులోకి వచ్చాయి, అలాగే చేసిన ఆరోపణలకు ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అలాగే ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిందనేటువంటిది దాడుల అనంతరం అధికారులు బయటికి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
విశాఖ, మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. ఇక తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సూర్యప్రకాష్. ఎస్ శిరీష, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏవైతే టౌన్ ప్లానింగ్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్స్ అన్నింటిపైన ఈ రోజు ఏకకాలంలో అయితే దాడులు జరుగుతున్నాయంటే చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖపట్నంలో 10 జోన్ల ఆఫీసులు అన్నింటిలో కూడా 10 చోట్ల కూడాను ఏకకాలంలో మొత్తం ఏసీబీ దాడులు అయితే చేస్తుంది. కొంతకాలంగా గత 3 నుండి 4 నెలలుగా అయితే ప్రతి నిత్యం కూడా ఏదైతే పీజీఆర్ఎస్ ఏ రోజు అయితే నిర్వహిస్తారో ఆ రోజు తప్పకుండా ప్రతి చోట నుండి కూడా దాదాపు 5 నుండి 10 వరకు కూడా ఈ యొక్క ఫిర్యాదులు అందుతుంటాయి. టౌన్ ప్లానింగ్ సమస్యలు అయితే అత్యధికంగా జరుగుతున్నాయని, అందులో అవకతవకలు, లోటుపాట్లు అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి అయితే ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో వాటిపైన ఏసీపీ అయితే ప్రస్తుతం దృష్టి సాధించిందని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నంతో పాటు తిరుపతి, నెల్లూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం ఏసీబీ దాడులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ ఏసీబీ దాడులు జరుగుతూ ఎవరైతే దీనికి సంబంధించి అక్రమాలు పాల్పడుతున్నారు, ప్రధానంగా ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో G+4 కానీ G+3 వరకు మాత్రమే విశాఖలో అయితే అనుమతులు ఉంటాయి. కానీ దానికి పూర్తి భిన్నంగా G+5 అయితే అనుమతులు ఇవ్వడం, అలానే సెల్లార్స్ కానీ రోడ్డు పైన పార్కింగ్ కానీ ఎటువంటి ప్లేసెస్ ఉంచకపోయినా కూడా వాళ్ళకి అనుమతులు ఇచ్చేందుకైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసులతో పాటు అలానే ఏసీబీ రైట్స్ ఎవరైతే చేస్తున్నారో కొన్ని టౌన్ ప్లానింగ్ ఆఫీసులతో పాటు లోకల్లో ఉన్న సెక్రటరీస్ అలానే సచివాలయ సిబ్బంది కూడా ఇందులో అవకతవకలు పాల్గొంటున్నారని అయితే ఎన్నో ఆరోపణలు అయితే వస్తున్నాయి. వాటికి దీటుగా అయితే ఈ రోజు ఏసీబీ అయితే పూర్తిగా దాడులు చేస్తుంది. ఈ దాడుల కారణంగా అయితే మొత్తంగా అన్ని చోట్ల కూడా దాడులు చేయడంతో అవకతవకలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. దాదాపు ఉదయం 11 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క దాడులన్నీ కొనసాగే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో ఎక్కడైతే ఈ దాడులు నిర్వహిస్తున్నారో కొంతమంది అయితే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అయితే కొంతమంది సమాచారం తెలియజేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి ఆ సమయంలో ఇంటి దగ్గర కూడా వాళ్ళని పూర్తిగా విచారణ జరిపిస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టౌన్ ప్లానింగ్ లో అయితే నిత్యం కూడా ఇటువంటి అక్రమాలు పాల్పడుతూ కూడా ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ లేకపోతే రోడ్స్ కు సంబంధించి కానీ వీటన్నింటిని కూడా భారీ మొత్తంలో అయితే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో అలానే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైతే లోకల్ పబ్లిక్ ఉంటారో వాళ్ళ నుండి భారీ మొత్తంలో అయితే డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఈ యొక్క ఏసీబీ రైడ్లతో చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అయితే స్థానికంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సూర్యప్రకాష్.